ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించిన వార్తలు అంటే మామ్నారు, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇవి. సాగునీటి విడుదలపై జాప్యం చేస్తే సహించను. అధికారులకు మంత్రి జూపల్లి హెచ్చరిక. రైతుల ఫిర్యాదుతో ఆగ్రహం అంట. రంగసముద్రం నుంచి భీమా కెనాల్కు నీటి విడుదల. సాగునీటి విడుదలపై జాప్యం చేస్తే సహించను జూపల్లి కృష్ణారావు. గురుకులంలో దుర్భర పరిస్థితులు, విద్యార్థుల కన్నీటి ఆందోళన అంట. ఈ మధ్యనే ఉయ్యలవాడల దాదాపు 50 నుంచి 60 మంది పిల్లలు అస్వస్థకు గురైనరు. ఇక విద్యార్థుల సంగతి అట్లుంది. ఇక గురుకులాల సంగతి. గుర్రంగడ్డ గండాలు గట్టెక్కేది ఎప్పుడు? నత్తనడకన వంతెన నిర్మాణం. జలదిగ్బంలో దివి గ్రామం అంట. అరే ఓకే ఈ గ్రామం చాలా నిజంగా ఒక దీవిలాగానే ఉంటుంది, ఒక ద్వీపంలాగానే. గుర్రంగడ్డ గండాలు గట్టెక్కేదెన్నడు. గుర్రంగడ్డ గండాలు గట్టెక్కేదెన్నడంట. నత్తనడకన వంతెన నిర్మాణం. జలదిగ్బంలో దివి గ్రామం. జోగులాంబ గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ దివి గ్రామస్తులు ఏళ్లుగా వంతెన నిర్మాణం లేని కష్టాలతో సతమతం అవుతున్నారు. కృష్ణానదికి వరదలు వస్తే చాలు ఆ గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ప్రస్తుతం వారం రోజులుగా వరదలు పోటెత్తడంతో 1000 మంది జనాభా, 60 మంది విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారట. 11 కోట్ల అంచనాతో మొదలైన వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో గత పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయినాయంట. బిల్లుల జాప్యం వల్లే పనులు మందకొడిగా సాగుతున్నాయని ఇరిగేషన్ డీ చెప్తున్నారంట. వాస్తవంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ దీవి అనేది నిజంగా ఒక ద్వీపంలాగానే ఉంటుంది. వర్షాలు పడితే చుట్టూ నీరు చేరుతుంది. దానికోసం బ్రిడ్జి కట్టాలి, అది నత్తనడక సాగుతుంది. మధ్యలోనే అయిపోయింది. 11 కోట్ల అంచనాతో బ్రిడ్జి స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఒక 3 కోట్ల అంచనా పెరుగుతుంది. దానిలో ఆశ్చర్యం ఏం లేదు. 3 కాకపోతే 5 పెరుగుతుంది. కానీ పూర్తి కావడం మాత్రం పూర్తి కాదు. ఈ పని ఏదో చూడండి కొంచెం అక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏంది మరి. విద్యార్థులు వీళ్ళు స్కూళ్ళకు లేకపోతే ఏమైనా రోగాలు వస్తే గర్భిణులు ఎట్లా పోవాలి? ఆ పుట్టి పడవలలో వేసుకొని పోవాలి. ఇది నిజంగా చాలా ఘోరం. ఇది దేవుడు భూమి గోల్మాల్. 2 కోట్ల విలువైన స్వామి భూమిపై కన్ను. అక్రమ సాగుదారులకు ఓఆర్సీకి జిల్లా స్థాయి ఒత్తిడి అంట. రెవెన్యూ రికార్డుల్లో శ్రీ మారుతి స్వామి పేరు స్పష్టం. 2 లక్షల ఆదాయం కోల్పోతున్న దేవాలయం అంట. మక్తల్ నియోజకవర్గంలో ఉంది కథ. దేవుడి భూమి గోల్మాల్. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో గల దేవు పహాడ్ గ్రామంలో శ్రీ మారుతి స్వామికి చెందిన 2 కోట్లకు పైగా విలువైన 12 ఎకరాల 17 గుంటల ఇనాం భూమిపై పెద్ద వివాదం రాజుకుంది. దేవాలయానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల పేర్ల మీద ఈ భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు జిల్లా స్థాయి అధికారి సానుకూలంగా ఉన్నారని, ఇందుకు సంబంధించిన నివేదికను త్వరగా పంపాలని మండల రెవెన్యూ అధికారిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి వాకిటి శ్రీహరి గారు దీని మీద కొంచెం దృష్టి సారించండి. ఆ గుడికి సంబంధం లేని వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. మరి మీరు మంత్రిగా ఉన్నారు, మంచి అవకాశం వచ్చింది, ఇది ఏందో పరిష్కరించండి. ఫస్ట్ కస్తూర్బా పాఠశాలలో నిర్లక్ష్యం, స్పెషల్ ఆఫీసర్కు మెమో, కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశం అంట. పౌష్టికాహారం అందించడంలో విఫలం. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తేనే ఏమన్నా సక్క ఉంటాయి గురుకులాలు, లేకపోతే కష్టం. మహబూబ్ నగర్ బైపాస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంట. 275 కోట్లతో పనులు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ ఎమ్మెల్యేల వినతి. వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపుకు హామీ ఇచ్చిందంట. మహబూబ్ నగర్ బైపాస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. 275 కోట్లతో పనులంట. డీకేఆర్న జడ్చల్ ఎమ్మెల్యే లేకపోతే ఈయన మామ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కలిసి నితిన్ గడ్కరీని ఈ ప్రతిపాదన పెట్టినారు. ఆయన కూడా ఓకే అన్నాడు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారంట. మంచిదే, ఇటువంటి పట్టుకరావాలి పోయి. రైట్, ఇవి ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించిన వార్తలు.